పేపర్ ఉండదు అది సాక్షి, అది ఎప్పుడు ఫేక్ న్యూస్ ప్రయత్నం చేస్తుంది. అమలు అవుతున్నాయో గల్లీలో పోయి గ్రామాల్లో పోయి ప్రజలు నడితే తెలుస్తుందండి. పథకాలు ఎందుకు పెట్టలేదండి? బాగానే పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అనుసరించే వైసీపీ వాళ్ళు పథకాలు పెట్టారు అని చెప్తున్నాం మేము. సూపర్ 6 పథకాల గురించి మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 పథకాలు కూడా బాగానే ఉన్నాయి, కానీ కొద్దిగా లేట్ అయ్యే కారణం ఏమంటే బడ్జెట్ లోటు వల్ల కొద్దిగా లేట్ అవుతా ఉంది. కానీ చెప్పింది చేస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండాలి కాబట్టి చేసి తీరుతారని నమ్మకంగా ఉన్నాం మేము. ఎక్కడి నుంచి వచ్చారా? కుప్పం నుంచి వచ్చారా? గత ప్రభుత్వ పరిపాలన బాగుందా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాగుందా? ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత బాగుంది మేడం. అది సూపర్ 6 పథకాలు అన్నారు, హామీలు అమలు ఇంకా చేయలేదని చెప్పి అవి కొన్ని చేస్తున్నారు, కొన్ని ఎంతైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అప్పులు చాలా చేసి పెట్టారు కదా మేడం. ఇంకా అప్పులన్నీ క్లియర్ అవ్వాలంటే అప్పులు తీర్చాలంటే ఇంక ఇది కూడా చేయాలి కదా, ఒకటి చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అంటే వచ్చిన సంవత్సరంలోని అలా నేపం నడుచుకుంటూ చేశారు, కానీ ఇప్పటికి ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. అయినా డిఎస్సి వదిలినారు కదా మేడం, ఇంకా దానికి ఇంకా ప్రిపేర్ అయ్యి ఇంకా అప్లై చేసుకొని ఇంకా ఎగ్జామ్స్ రాస్తే కదా వాళ్ళకి వస్తాయి. అట్లా డైరెక్ట్గా వచ్చేదానికి వీలు కాదు కదా. ఉద్యోగాలు అంటే డిఎస్సి రాస్తేనే కదా వస్తాయి, కాబట్టి డిఎస్సి వదిలినారు కదా, ఇంకా ఎగ్జామ్స్ పెట్టి ఇంకా తర్వాత ఉద్యోగాలు వస్తాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు, నిరసన అని చెప్పేసి 90 రూపాయల కంపెనీని తీసుకొచ్చారు అని చెప్పి జగన్ అంటూ ఈ ప్రభుత్వం కాని వాళ్ళు అలాగే చెప్తారు మేడం. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాలేదంటే అట్లా చెప్తారు. ఇప్పుడు వాళ్ళ అప్పులు తీర్చుకుంటూ ఇవి కూడా చేసుకుంటూ వెళ్తున్నారంటే ఇంకా దానికి సంతోషపడాలా. మరి పథకాలన్నీ కూడా అందుతున్నాయా? పథకాలన్నీ ఇప్పుడు నెక్స్ట్ అమ్మఒడి వదులుతామని చెప్పిండారు. జూన్ 12కి తల్లికి వందనము ఇస్తారు. అన్ని సూపర్ 6 పథకాలు అన్నారు, ఉచిత బస్సు అన్నారు కదా. ఉచిత బస్సు ఆగస్టు 15 ఇంకా చెప్పిండారు కదా మేడం. ఉచిత బస్సు చెప్పిండారు. ఇంకేం కావాలి మేడం? ఒక్కొక్కటే చేసుకొని పోతారు. లక్షల కోట్లు అప్పెట్టిండాడు, అదంతా జమ చేస్తా పోవాలి కదా. మా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తున్నాడని మేము తెలియజేస్తాం. అంటే ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నారు, ఇప్పటి వరకు అవి అమలు చేయలేదు, చాలా మటుకు అమలు చేయలేదు అని అంటున్నారు. ఎందుకు చేయలేదు మేడం? ఇక పింఛన్లే కానీ గ్యాస్ కానీ ఇదే విధంగా తల్లి వందనం కూడా ఈ జూన్ 12 తారీఖు జరుగుతుంది. అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్తూ ఉంటారు వైసీపీ వాళ్ళకి అలవాటే కదా అబద్ధాలు ఆడడంలో ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళ పార్టీ. వాళ్ళ గురించి మేము ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మా చంద్రబాబు నాయుడు బాగా చేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు అందరూ కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకాల మీద మీ ఒపీనియన్? సూపర్ 6 పథకాలు రేపు నెక్స్ట్ మంత్ 12వ తారీఖు నుంచి తల్లికి వందన కార్యక్రమం వేస్తున్నాడు. ఆగస్టు 15 నుంచి బస్సులకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతున్నారు. ఈ సూపర్ 6 పథకాలు కానీ ఉచిత బస్సు అని ఇప్పటి వరకు 1 year అయిపోయింది, ఇంకా అమలు చేయలేదు. ఇప్పుడు గ్యాస్ ఇస్తామని చెప్పిన గ్యాస్ ఇచ్చినారు, పెన్షన్ స్టార్ట్ చేసినారు, రేషన్ కార్డు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఒక ప్రాసెస్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడాను 1 సంవత్సరంలో ఇదంతా రికవరీ చేసుకునేది 1 సంవత్సరం పడుతుంది. ఇంకా మే ఈ నెల జూన్ నుంచి అంతను పథకాలు ఏం చేసిండాడో పెద్ద ఆయన అన్నీ నెరవేరుస్తాడు. దానికి ఏం డోకలేదు. మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందంటారా? దానికి ఇంకా ప్రజల్లోనే అర్థమైంది. ఇంకా 1 సంవత్సరం ఇంకా 4 ఏళ్ళు ఉందమ్మా. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. ప్రజలు కూడాను ఓటేసి ముందు ఉంటారు. మంచి మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఇంకా వచ్చే తోరే కూడా గవర్నమెంట్ ఫార్మ్ అయింది. సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయలేదు అని చెప్పి జరుగుతున్నామా? చాలా ప్రశాంతంగా చెప్తున్నవి. 3 గ్యాసులు ఇచ్చినాము, పెన్షన్లు ఇస్తున్నాము, ఉచిత ఇండ్లు కట్టిస్తున్నాము. మొత్తం అన్న క్యాంటీన్లలో అన్ని చోట్ల ప్రారంభమైంది మేడం. రోడ్డు వరకు కంప్లీట్ అయింది, లేకుంటే ఇంత ప్రశాంతంగా వస్తుంటుంది. మేము అంత దూరం నుండి 400 కిలోమీటర్ల నుండి చాలా అన్ని రోడ్లు బాగున్నందుకు ప్రశాంతంగా వచ్చి చేరుకున్నాం మేడం. ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు ఈ నెలలో చేస్తున్నారమ్మా. ఈయన పోయిన నెల లోపలే చేస్తాడు ఉచిత బస్సు, ఖచ్చితంగా చేస్తారు సీఎం గారు. ఇటువంటి సీఎం దొరకడం కూడా ఈ భారతదేశంలో మా అదృష్టం కూడా అనుకుంటాం. అంటే అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం వెళ్ళబెట్టారు తప్ప ఏమీ చేయలేదు అని చెప్పేసి అని ప్రజలు మామ చెప్పాలి, కానీ ఎవరు వాళ్ళు విపక్షాలు చెప్తుంటే వాళ్ళకి గొడవలు. అదే ఒక పేపర్ ఉండదు అది సాక్షి, అది ఎప్పుడు ఫేక్ న్యూస్ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ దొంగలు ఉండగా వాళ్ళకి 2 పేపర్లు ఛానళ్ళు, వాళ్ళు అదే పనే డబ్బు పెట్టేది కొనేది ఫేక్ న్యూస్ ప్రొడ్యూస్ చేసేది. ఈ కార్యక్రమం బాగలేని కార్యక్రమం వాళ్ళది. ఎప్పుడు చాలా పద్ధతి మీద ఉండరమ్మా వాళ్ళు. అలాగే ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు వచ్చి 1 year లో ఉద్యోగాలు ఇవ్వలేదు, బాగానే ఇచ్చినారమ్మా. జగన్ ప్రభుత్వంలో అమలైన కానీ ఇక్కడ అవ్వలేదు అని. ఏం జగన్ వాలంటీర్లు పెట్టినాడు, కలెక్షన్ చేసుకుని అంతకు తప్పితే ఏ ఉద్యోగం ఇచ్చినాడమ్మా? ఎవరికి ఇచ్చినాడు?
ఎక్కడ లేదు. బీసీ కార్పొరేషన్ వాళ్ళే చేసుకుంటారు, ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళే చేసుకుంటారు, అన్ని కార్యక్రమం వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు మేము బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ వాళ్ళకి మహిళలకి ఇదివరకు మేము ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే తీసేశారు అని చెప్పేసి. ఏం తీసేయలేదమ్మా. ఈ రేపు నెల పంచుతున్నాను చూడండి, తల్లికి వందనము, ఆంధ్ర సుఖీభావ ఇవాళ వస్తాయి మేడం. చూడండి, మీరే కనుక్కున్నాండి. రైతు భరోసా అన్ని త్వరలోనే అన్ని ముసుగుస్తారు తల్లి. పెన్షన్లు కూడా బాగానే వచ్చినాయి ఇప్పటి వరకు. ప్రతిరోజు 1వ తారీఖు ఉన్నదంటే 6 గంటల ఇంటింటికి పోయి మాతో సహా వెనక తిరిగి గడప గడపకి పెన్షన్లు పంచే ప్రభుత్వము లంచాలు లేకుండా, ఆదివారం సెలవునే శనివారం పడతాం, లంచాలు తినుకోకుండా పంచింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అమ్మ 2-3 డబ్బులు కూడా తక్కువైంది ఆ బడకవులకి. నిజంగా చెప్పాలంటే ఆడపిల్లల డబ్బులు కూడా తక్కువ తల్లి ముసలి వాళ్ళు లంచం ఇస్తే వాళ్ళంటారు దించుకుంటాడు, అర్థం వాళ్ళకి అర్థం వీళ్ళకి. మరి పేపర్ వాళ్ళు వెళ్ళిపోతారని వాళ్ళు జమ చేసేస్తూ వీళ్ళు జమ చేసుకునేది. నీ పెన్షన్ రానట్లు చేస్తామని బెదిరిస్తూ అర్థం పెన్షన్లు వాళ్ళే తిన్నారు తల్లి పల్లెల్లో. ఇది పరిస్థితి. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నన్ను చెప్పినాను అప్పుడే. నేను రాష్ట్ర ఈరన్నగౌడమ్మ, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిని, నందవరం మండలం, ముగితి గ్రామం, ఎమ్మిగనూరు కాన్స్టిట్యూషన్ అమ్మ. ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఒక్కొక్కటి మొన్న గ్యాస్ సిలిండర్ ఇచ్చినారు, అమ్మఒడి ఇస్తానని చెప్పినారు, రైతు భరోసా ఇస్తానని చెప్పినారు. ఇంకొకటి అమలు చేస్తున్నారు, చేసుకొని పోతున్నారు, అంత రెడీ చేస్తున్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వచ్చి 1 year కి ఇలా తిరుపతి లడ్డు కల్తీ అన్నారు, అలాగే వరదల నుంచి తప్పించుకోవడానికి అది జరిగిండే చెప్తున్నారు అంతే, జరిగిండే వాస్తవాలు చెప్తున్నారు అంతేగాని ఏ పాలిటిక్స్ చేస్తుండలేదు. చేసిండే జగన్మోహన్ రెడ్డి, అది పాలిటిక్స్ చేసిండే జగన్మోహన్ రెడ్డి అంతేగాని చంద్రబాబు నాయుడు వచ్చాక ఏవీ లేదు. బాగా చేస్తున్నాడు, అంత అభివృద్ధి చేస్తున్నాడు. అంటే సూపర్ 6 పథకాలు అన్నారు కదా, సూపర్ 6 పథకాల్లో ఒక 2 వదిలినా చిన్న పర్వాలేదు కానీ ఒక 4 మాత్రం చేయాల. ఫస్ట్కి వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు ఏదన్నా వ్యక్తిగతంగా ఆలోచిస్తే ముందు వచ్చేసి ఏదో అమ్మ అనేది ఒకటి పెట్టినాడు, మామూలుగా అమ్మఒడి అది కాదు, అమ్మ వందనం అనేది ఒకటి పెట్టినాడు. దాన్ని అమలు చేస్తూ రైతాంగాన్ని, ఆ రైతాంగం కూలీల్ని ఇదే భద్రపరుచుకుంటూ పోతే భారతదేశం అనేది ఒక రాష్ట్రంగా తెలుగు రాష్ట్రాన్నే చూస్తుంది. తెలుగు రాష్ట్రం అంటే ఇప్పుడిప్పుడే అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడే అనుకుంటే అవి అయ్యేటివి కాదు. కానీ పోలవరం ఒక పక్క, అమరావతి ఒక పక్క చిన్నగా చేయాల. ఒకటే పని అంతానికి వెళ్తానంటే వెళ్ళలేడు. మరి వచ్చే కాలం మనం గెలిచాలా, ఏదైనా ప్రభుత్వం బాగుండాలంటే కింద స్థాయి జనాన్ని చూసుకుంటూ పోతే ఆయన కూడా వ్యక్తిగతంగా బాగుంటుందని నా యొక్క వినపము. నేను 1983 నుండి పార్టీలో ఎన్టీ రామారావు ఆదేశాల మేరకు కానీ, నారా చంద్రబాబు గారు ఆదేశాలకు కానీ, రేపు ఏదో యువతరం అంటున్నారు లోకేష్ గారిని. ఆయన యువతరం అనేది ఫస్ట్ వాళ్ళ తాతని, వాళ్ళ నాయన్ని, ఉండే ప్రజానీకాన్ని చూసుకుంటూ పోతే ఈ రాబోయే కాలంలో అత్యంతమైన విలువలతో కూడిన రాష్ట్రం అవుతుంది. కానీ ప్రధానితో, దేశ ప్రధాని అనే అతని చాలా వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాడు. మన రాష్ట్రాన్ని బాగా చూసుకుంటాడనే నా ఆశాభావం. ఇంతటితో మీ ఛానల్కి నమస్కారం. సూపర్ 6 పథకాలు అన్నారు, వచ్చి 1 year అవుతున్నా కూడా అమలు చేయలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అమలు అవుతున్నాయో గల్లీలో పోయి, గ్రామాల్లో పోయి ప్రజలు నడితే తెలుస్తుంది. అవునా కదా? వైసీపీ కార్యకర్తల నాయకులైనా గల్లీలో పోయి ఇంటి బాట పెట్టి టీడీపీ పాలన ఏ ఉందని, కూటమి పాలన ఏ ఉందని అడిగితే ప్రజలే చెప్తారు వాళ్ళకి సమాధానం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అవసరం లేదు, వాళ్ళకు ప్రజలే చెప్పేస్తారు. అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది, సూపర్ 6 పథకాలు ఇంకా అమలు కాలేదని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. ఏమండి, మేము అధికారం వచ్చిన మరుసటి రోజే మేము పెన్షన్ 4 ఏళ్ళకి పెంచడం జరిగింది. వికలాంగులకైతేనేమి, బెడ్ రిటర్న్ వాళ్ళకైతేనేమి, అదేవిధంగా విడోస్కి అయితేనేమి, ఎవరికైతేనేమి మేము పెన్షన్ ఒక్కసారిగా మా బాబు గారు మేము ఇచ్చిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 మేము ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరు 5 ఏళ్లలో మీరు 250 పెంచుకుంటా, మీరు 5 ఏళ్లలో మీరు ఇచ్చింది 1000 రూపాయలు మాత్రమే. ఒకటి. రెండవది, మేము సూపర్ 6 పథకంలో సంవత్సరానికి 3 సిలిండర్లు, అది మేము ఆ పథకం ఆల్రెడీ మొదలు పెట్టాము, ఆల్రెడీ జరుగుతూ ఉంది. రేపు రానున్న రోజుల్లో ఆగస్టు 15కి ఉచిత మహిళా బస్సు, అదొకటి. తర్వాత రైతు అన్నదాత సుఖీభావ అయితేనేమి, తర్వాత తల్లికి వందనం కింద 15,000 అయితేనేమి, ఇవి 2 వచ్చే నెలలో 2 జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు మేము పథకాలే కాకుండా, మీరు ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి కనుక చూస్తే అభివృద్ధి గడిచిన 5 ఏళ్లలో ఏ రోడ్డు మీదైనా
ఒక్క తట్టి మట్టి వేసిన పాపం లేదు. అట్లాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మీరు వచ్చిన మరుసటి నెల నుంచే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా గుంతలు లేకుండా పూడ్చడం జరిగింది. ఒక పక్కన అమరావతి అభివృద్ధి పరిగెడుతూ ఉంది. మేము మాత్రము వచ్చే 5 ఏళ్ళు మా టార్గెట్ అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఒక అభివృద్ధి చెందే రాష్ట్రంగా పెట్టాలనేది మా బాబు గారి యొక్క మెయిన్ ఉద్దేశం. ఆ విధంగా మేము కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. సూపర్ 6 పథకాలండి స్టార్టింగ్ లోనే మేము అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు అమలు అవ్వలేదు అని అంటారు. దీనికి ఏమంటారు? డెఫినెట్గా అండి. మీరు ఒకసారి గతాన్ని ఒకసారి చూసుకుంటే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 రూపాయలు చేయడానికి జగన్ గారు మినిమం 5 ఇయర్స్ తీసుకున్నారు. 250 రూపాయలు ఫర్ ఇయర్ వచ్చి. అదే నారా చంద్రబాబు నాయుడు June 4న మనం గెలిచాం. June 12న ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులు అంటే మేబీ 18 రోజుల్లో పెన్షన్ని అన్నమాట ప్రకారం 3,000 4,000 చేసాం. 3,000 రూపాయలు ఉన్న వికలాంగులకు 6,000 చేసాం. మరి 15,000 రూపాయలు బెడ్ రెస్ట్ మన వీళ్ళకి ఇస్తున్నాం అందరూ కూడా. మరి అంత సక్సెస్ అయ్యామనే దానికి ఇది ఒకటే మెయిన్ బెస్ట్ ఉదాహరణ. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఉచిత బస్సు అనేది ఆల్రెడీ ప్రపోజల్. ఏ వ్యక్తి అయినా మరి మొన్న మత్స్యకార భరోసా 20,000 రూపాయలు, గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది, దాన్ని 20,000 రూపాయలు చేసాం. ఇంకెంతకన్నా మనకు నిదర్శనం ఏం కావాలని మనం ఇచ్చిన సూపర్ 6లో మనకు కావాల్సిన ఆడబిడ్డలకి 1,500 రూపాయలు అది కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేస్తారనేది పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది. ఈ వైఎస్ఆర్ వాళ్ళకి లేదు, ప్రజలకు మీద పూర్తి విశ్వాసం ఉంది బాబు గారి మీద. ఆ విశ్వాసం ఉండబట్టి ఈ రోజున ఎక్కడ 23 సీట్లున్న కూటమి మామూలుగా 164 స్థానాలకు వచ్చారంటే అది ఎంత విశ్వసించారని బాబు గారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి చూసుకుంటే సూపర్ 6 పథకాలు మేము అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ పథకాలు పెట్టాము. ఇప్పుడు పథకాలు పెట్టలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పథకాలు ఎందుకు పెట్టలేదండి? బాగానే పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అనుసరించే వైసీపీ వాళ్ళు పథకాలు పెట్టారు అని చెప్తున్నాం మేము. మమ్మల్ని అనుసరించి వాళ్ళు పెట్టిన్నారు. చంద్రబాబు గారు బాగానే పథకాలు పెట్టారు. ఆ పథకాలన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. అంటే ఆయనలాగా బటన్ నొక్కే ఇది కాదు కదా. ఇక్కడ అన్నీ కూడాను ఒక చంద్రబాబు గారు ఒక దీనిగా సిస్టమ్గా ఒక డిసిప్లైన్గా తీసుకొచ్చే పర్సన్ కాబట్టి బాబు గారు అన్ని అనుసరించి బాగానే చేస్తున్నారు. సూపర్ 6 పథకాల గురించి ఏమంటారు? సూపర్ 6 పథకాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు దీపం, గ్యాస్ సిలిండర్ 3 ఇయర్లీ 3 సిలిండర్లు అనేది మాకు చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇప్పుడు తల్లికి వందనం రేపు June 12వ తేదీ అది కూడా వస్తుంది. మళ్ళీ రైతుకు 20,000 రూపాయలు కూడా ప్రకటిస్తున్నాను చెప్పినాడు. మళ్ళీ ఈ August 15th వచ్చేసి ఆడవాళ్ళకి ఉచిత బస్సులు కూడా ఇస్తామని చెప్పినాడు. ఇవి ఇంతకంటే ప్రభుత్వం మేము ఎక్కడ చూడలేము. ఈ ప్రభుత్వం తరతరాలుగా ఇలాగే కొనసాగించాలని కూడా మేము కోరుకుంటున్నాం. సూపర్ 6 పథకాలు అనేవి ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా సగం అమల్లో ఉన్నాయి. మిగతావి కూడా చేస్తూ ఉన్నారు. చూసాము మన గత కాలంలో ఎంత లోటు ఉందో బడ్జెట్లో. ఆ అప్పులను అధిగమిస్తూ అభివృద్ధి పదంలో నడుపుకుంటూ ఒక అనుభవజ్ఞుడైన సీఎం పాలనలో మనము జీవిస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞుడిగా భావిస్తూ ఉన్నాను. కొంత ఓపిక పట్టుకోవాలి. అభివృద్ధి పదంలో అయితే మనం నిలబడతాం. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారంట? అసలు ఛాన్సే లేదని నేను భావిస్తాను. నా అభిప్రాయం అయితే మళ్ళీ జగన్ రావడాన్ని నేను ధైర్యంగా భావిస్తున్నాను. సూపర్ 6 పథకాల గురించి మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 పథకాలు కూడా బాగానే ఉన్నాయి, కానీ కొద్దిగా లేట్ అయ్యే కారణం ఏమంటే బడ్జెట్ లోటు వల్ల కొద్దిగా లేట్ అవుతూ ఉంది. కానీ చెప్పింది చేస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండదు కాబట్టి చేసి తీరుతారని నమ్మకంగా ఉన్నాం మేమైతే. సూపర్ 6 పథకాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పథకం ఎటువంటి విధానాలు అవలంబించినా కూడా అది ప్రజారంజకమైన ఉంటాయి. ఒక పక్క కార్యకర్తల కోసం, మరోపక్క ప్రజల అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చిపోతున్నారు బాబు గారు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం వైపు ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు ఇప్పుడు చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం అంటే వద్దురా బాబు అన్న పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు ఇప్పుడిప్పుడే బాబు గారు చదువు వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు ఎడుతోంది. సూపర్ 6 విధానం అనేది అద్భుతము. ఇదొక చరిత్ర. రానున్న రోజుల్లో సూపర్ 6 భవిష్యత్తులో మనకు ఇంకా అధికారం తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే నేను అధికారంలోకి వచ్చి వాటికి నేను ఇచ్చిన పథకాలన్నీ హామీలన్నీ అమలు చేసేద్దును, వీళ్ళు ఇంకా అమలు చేయలేదు అని చెప్తా ఉన్నాడు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు ప్రజలు చూసి ఎన్ని సీట్లు ఇచ్చారో చూశారు. రాష్ట్రాన్ని అప్పులి ఊబిలో కూర్పెట్టేసి
రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి ఇవాళ కల్లిబొల్లి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఈరోజు లక్షలాది మంది కేవలం అభిమానం మీద. ఈరోజు చూడండి, కడప అంటే మహానాడు కూడా కేవలం కల్పితం, అసలు ఎంటీ చైర్లు ఈయన అడ్డా అని చెప్పుకుంటున్నాడు. ఎక్కడ చూసినా పసుపుతో కలకల్లాడుతాను. కడప అంటే దేవుని గడప అంటారు. ఆ గడపకి ఈ పసుపు అలంకరించిన అందంగా ఉంది ఈరోజు కడప. అది పసుపు సైన్యం అంటే, తెలుగుదేశం అంటే. తెలుగుదేశం గురించి ఎవడైనా తక్కువ అంచనా వేస్తే ఈరోజు కడప నగరానికి వచ్చి చూస్తే వాళ్ళ కళ్ళు ఏమవుతాయో తెలియదు. ఆ విధంగా కళ్ళు బయర్లు కమ్మిపోతాయి. ఆ విధమైనటువంటి మా సైన్యం, మా కార్యకర్తలు, మా బలం ఇవాళ లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పసుపమైంది. గడపలో ఒక చరిత్ర. ఇంతకుముందు ఎవరు ఏ పార్టీకి రాని జనం ఇవాళ మహానాడుకు జనం వస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేస్తారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఒక మాట ఇచ్చిందంటే వెనక్కి పోయే పరిస్థితి లేదు. ప్రతి పథకాన్ని కూడా అమలు పరుస్తారు. రేపు రాబోయే ఆగస్టు 15 నాడు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాలు, ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అమ్మ ఒడి కూడా అందరికి పిల్లలకి వేస్తామని చెప్పి ఈరోజు మా సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏ పథకాలైనా కానీ సీఎం 6 కాదు, మిగతా పథకాలు కూడా అమలు పరుస్తారు. సూపర్ 6 రాజధాని ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మన నెగోషియేట్ చేసి డైక్లాట్లో కూడా పెట్టించడం జరుగుతుంది. గజెట్లో కూడా ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో మన అమరావతిని మార్చే పరిస్థితి ఉండదు.